అందరిలాగే నా ప్రేమ కూడా ఆకర్షణతో మొదలైంది. తను మా వీధిలోనే ఉండేది. ఆమెను ఆకట్టుకోవడానికి నేను చేయని గిమ్మిక్కులు లేవు. జోకులతో నవ్వించేవా అన్ని. ఆకట్టుకునే మాటలతో కవ్వించేవాణ్ణి. తను దగ్గరుంటే మాటలు, దూరమైతే మెసేజ్లు. ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏ ముల్లు ఎక్కడుందో మర్చిపోయా. రోజురోజుకి తనపై మోజు పెరిగిపోయేది. ఎంతలా అంటే ఎన్నడూ కాలేజీకి ఎగనామం పెట్టని నేను అరుదుగా క్లాసులకు హాజరయ్యేవాణ్ణి. రేయ్ వెధవా, చెడిపోతున్నా, ఇలాగైతే బాగుపడవు. నా తీరు గమనించి ముందే హెచ్చరించారు లెక్చర్లు. ఆ మాట చెవికెక్కితేగా ఎవరేమనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు ప్రవర్తించేవాళ్ళం. మాకు మేమే లోకమైనట్లు, మా మాటలు మేమే వింటూ, మా ఊసులు మేమే చెప్పుకుంటూ మీతో మాకేం పని అన్నట్టుగా ఉండేవాళ్ళం. 2 ఏళ్ల ప్రేమలో కనీసం 200 సారైనా ఐ లవ్ యూ చెప్పుకున్నాం. తనే ఫీలింగ్తో చెప్పిందోగాని ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం నాకు ఓ ప్యాషన్. అంతే. వచ్చే వారం అన్నయ్య పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నువ్వు తప్పకుండా రావాల్నోయ్ ఆర్డరేశాడు స్నేహితుడు. ఓ రోజు ముందే వాలిపోయా. మీలాగే మా అన్నయ్య వదినలది గాఢమైన ప్రేమ. పెద్దవాళ్ళని ఒప్పించి ఒక్కటవుతున్నారు. వివరాలందించాడు. ఏడాది ప్రేమకి పెళ్లితో ఏకమవుతున్నారు. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మాకెందుకు ఆ ఆలోచన రాలేదంటావ్? నా ధర్మ సందేహం వాడి ముందుంచా. అవసరాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు. జీవితాంతం ప్రేమ అవసరమనుకు వారే పెళ్లాడతారు అనేశాడు వేదాంతిలా. ఆ మాట నాకు తెగ నచ్చేసింది. అదే మాట ఆ రాత్రి నాకు నిద్దుర లేకుండా చేసింది. మర్నాడు ఉదయం ఎప్పట్లాగే నా లవర్ కి ఫోన్ కలిపా. ఈసారి మాత్రం గుండెలో ఏదో తెలియని ఉద్వేగం. అర్జెంట్గా నిన్ను కలవాలని ఉంది అన్నా. ఇంట్లో ఎవరూ లేరు వచ్చేయ్యా మంది. క్షణాల్లో తన ముందు ప్రత్యక్షమయ్యా. వెంటనే తనని అమాంతం గుండెలకు హత్తుకొని ఐ లవ్ యూ బంగారం అన్నా మనస్ఫూర్తిగా. మా ప్రేమ మొదలైన 2 ఏళ్లలో ఏం చేయాలనుకుంటే అది చేశాం. కలవాలనుంటే కలుసుకు అన్నాం. వీలు చేసుకొని